హాయ్ అందరికీ. నేను మీ దీపిక. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు 5 మినిట్స్‌లో చేసుకునే ఒక మంచి ఎగ్ వేపుడు లాంటిది, ఫ్రై లాంటిది ఏమైనా అనుకోవచ్చు. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. యాక్చువల్లీ నాకైతే ఇప్పుడు చేసే మూడు, ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అందుకే సింపుల్‌గా ఎగ్ వేపుడు లాంటిది జేస్తున్నాను. ఎలా చేయాలో మీకు చూపిస్తా. సరేనా? దీనికి ఏమి పెద్ద ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదండి. నేనిక్కడ ఒక 2 గుడ్లు తీసుకున్నా. సో, ఒక పర్సన్‌కి సరిపోతుంది. 2 గుడ్లతోటి ఇది ఎలా చేయాలో మీకు సింపుల్‌గా చూపించేస్తాను. ఐటెమ్స్ వచ్చి దెన్ గుడ్లు, ఉప్పు, కారం అంతే. ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ప్రాసెస్‌లోకి ఎళ్ళిపోదాం. ఫస్ట్ టైమ్ అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ఒస్తుంది. నా రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే నేను గుడ్లను పగులుకొట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటాను. ఇది యాక్చువల్లీ డైరెక్ట్ మనము గిన్నెలోకి పెనం మీద వేసేసుకోవచ్చు. బట్ ఏంది అంటే ఇలా పగలు కొట్టినప్పుడు ఇది వైట్ ఇది ఉంటది గదా! సో, పడిపోతుందేమో అన్న భయంతో నేను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. మీకు గుడ్డు పగలు కొట్టడానికి వచ్చు అంటే మీరు డైరెక్ట్ పెనం మీద వేసేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకెళ్ళిపోవచ్చు. సో, ఇలా మనం గుడ్లను పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకున్నాం కదా! చూసారా అక్కడ వైట్ షెల్ పడింది. చూసారు కదా! అక్కడ వైట్ షెల్ పడింది. నేను అందుకే అండి జాగ్రత్తగా తీసుకోవాలి అన్నది. సో, నేనది తీసేస్తాను. సో, ఎగ్స్‌నయితే ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాం కదా! నేను పెనం పెట్టుకున్నానండి. మీరు గిన్నె కావాలంటే గిన్నెలో అయినా సరే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. నేను పెనం పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ ఒక 2 గుడ్లు కాబట్టి 2 స్పూన్ ఏసుకోండి. ఎగ్స్‌కి ఆయిల్ ఉంటే బావుంటది ఇలాగా. సో, కొంచెం వేడి అయితుంది. ఎక్కువ సేపు పట్టదండి. జస్ట్ 5 మినిట్స్ అంతే పడేది. సో, 5 మినిట్స్‌లో మీరు ఈ కర్రీ చేసుకొని హ్యాపీగా చపాతీ గానీ, రైస్‌లోకి గానీ తినేయొచ్చు. సో, నాకు యాక్చువల్లీ ఇప్పుడు వేరే ఏ కర్రీస్ చేసే ఇంట్రెస్ట్ లేక ఈ సింపుల్ కర్రీ చేస్తున్నా. సో, నేనిలాగా ఆయిల్ వేసాను కదా! వేడి అయితుంటది. మనం పగలగొట్టి గిన్నెలో వేసుకున్న ఎగ్స్‌ని నేను ఇందులో ఏసేస్తున్నా. ఇలాగా వేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఇలా మంచిగా వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ తోటే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. సో, కారం హాఫ్ బాయిల్ అయితే కాదు. సో, ఇలాగా కారం వేసేసుకుందాం. సో, సాల్ట్, కారం 2 ఏసుకున్నాం కదా! మెల్లిగా ఇలా మనం కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. చిన్న మంట పైనే మనం దీన్ని చేసుకోవాల్సుంటది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా! మరి అట్లని కిచిడి కిచిడి చెయ్యొద్దు. కిచిడి కిచిడి చేస్తే తినడానికి బాగోదు. ఇలానే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే ఉండాలి. నేను కొంచెం కారం తక్కువ తింటాను కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకున్నా. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే గనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అప్పుడు రెడ్డిష్ అయితుంది. అంతే అండి. మన ఎగ్ వేపుడు అయిపోయినట్టే. దీనికి మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. నేనైతే గుడ్డు వేపుడు, ఎగ్ ఫ్రై,
ఎగ్ బుర్జీ కూడా కాదిది. ఎగ్ బుర్జీ అయితే ఆనియన్స్ ఏస్తారు. ఇంకా సమ్ ఏవేవో మసాలేసి ఇంకా అదంతా అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కారం, ఆయిల్ పెనం మీద ఇట్లా వేసేసుకోవచ్చు. చూసారు కదా 5 నిమిషాలతోనే మనకిది అయిపోయింది. అంతే అండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. నేను గ్యాస్ బంద్ చేసుకున్నా. ఒక ప్లేట్‌లో దీన్ని తీసేసుకుందాం. ఇట్లా మంచిగా ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. చూసారు కదా ఎగ్ వేపుడు, చపాతీ. సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తిని నాకు చెప్పండి. ఓకేనా? తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. నా ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.